ఇప్పుడు ఎక్కువగా సర్జికల్ ఆంకాలజిస్ట్ అన్నారు, క్యాన్సర్ ఎందుకు వస్తున్నాయి, కారణాలు ఏంటంటే? క్యాన్సర్ అనేది 2 రీజన్ వల్ల రావచ్చు. ఒకటి జెనెటిక్, అంటే వాళ్ళకి బాడీలో క్యాన్సర్ వచ్చే జీన్ ఆల్రెడీ ఉంది, సో దానివల్ల వాళ్ళకి ఎర్లీగా క్యాన్సర్స్ రావడం, ఫ్యామిలియల్ హిస్టరీ ఆఫ్ క్యాన్సర్స్ ఉండడం, అవన్నీ జరుగుతాయి. ఇంకొకటి లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ వల్ల, సో స్మోకింగ్, ఆల్కహాల్, ఎక్కువ పొల్యూషన్ వల్ల, లేదా మనం డ్రింకింగ్ వాటర్ కంటామినేటెడ్గా ఉండడం వల్ల, ఎన్వైరన్మెంటల్ ఎక్స్పోజర్ వల్ల, వీటి వల్ల క్యాన్సర్స్ రావచ్చు. సో ఈ 2 రీజన్స్ వల్ల క్యాన్సర్స్ ఎక్కువ రావడం జరుగుతున్నాయి. అండ్ ఇప్పుడు ఆడపిల్లలు ఎక్కువగా ఏమొస్తుందండి క్యాన్సర్ ఆడపిల్లలకు? ఉమెన్లో చూస్తే మోస్ట్ కామన్ క్యాన్సర్స్ బ్రెస్ట్ తర్వాత నెక్స్ట్ వచ్చేది వచ్చి గర్భసంచి క్యాన్సర్, లేదా సర్వైకల్ క్యాన్సర్, యూట్రైన్ క్యాన్సర్, లేదా ఓవేరియన్ క్యాన్సర్స్. ఇవి మోస్ట్ కామన్ గా మనం చూసేది. ఇప్పుడు సర్వికల్ క్యాన్సర్ అన్నారు కదా, అదే గర్భాశయ, ఎందుకు వస్తుందంటారు డాక్టర్? పెళ్ళైన వాళ్ళకే వస్తుందా, పెళ్లి కాని వాడికి కూడా వస్తుందంటారా? సో జనరలీ సర్వైకల్ క్యాన్సర్ పోస్ట్ మ్యారేజే. సో సర్వైకల్ క్యాన్సర్ కి వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ రీజన్స్ వచ్చి హెచ్పివి ఇన్ఫెక్షన్ అంటారు, హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ ఇన్ఫెక్షన్ అంటారు. ఆ హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ ఇన్ఫెక్షన్ రావడం వల్ల సర్వైకల్ క్యాన్సర్ వస్తుంది. అందువల్లే ఇప్పుడు గవర్నమెంట్ ర్యాంపెంట్ గా హెచ్పివిని అరికట్టడానికి దానికి వ్యాక్సినేషన్ స్టార్ట్ చేశారు. సో మనకి ఎర్లీ ఏజ్ లో విమెన్ కి ఆ హెచ్పివి వ్యాక్సిన్ ఇవ్వడం జరిగితే హెచ్పివి ఇన్ఫెక్షన్ రావడం ఆపచ్చు. సో దాని ద్వారా సర్వైకల్ క్యాన్సర్ రావడం కూడా ఆపచ్చు. క్యాన్సర్ రాకుండా ఆడపిల్లలకి ఏ వయసులో స్టార్ట్ చేయమంటారు? ఆడపిల్లలు ఉన్న తల్లిదండ్రులకు ఒకసారి చెప్పండి. ఈ హెచ్పివి వ్యాక్సినేషన్ జనరలీ రికమెండెడ్ ఇస్ స్టార్ట్ అట్ బిట్వీన్ 9 or 11 years of age. 9 to 11 years మధ్యలో డోస్ ఒకటి వేసి మళ్ళీ ఇంకొన్ని రోజుల తర్వాత సెకండ్ డోస్ వేయాలి. దాని తర్వాత కొంచెం లేట్ గా స్టార్ట్ చేసినా కూడా పర్లేదు, లేట్ గా స్టార్ట్ చేసి 3 doses వేయాల్సి వచ్చింది తప్ప వేయకూడదని ఏం లేదు. అండ్ అది అమ్మాయిలు ఉన్న వాళ్ళకే కాదు, అబ్బాయిలకు కూడా ఇవ్వడం రికమెండెడ్. అబ్బాయిలకు కూడా కొన్ని క్యాన్సర్స్ హెచ్పివి వల్ల వస్తాయి, అవి అరికట్టడానికి కూడా అబ్బాయిలకు కూడా హెచ్పివి వ్యాక్సిన్ ఇవ్వచ్చు అన్నమాట.